అనేటువంటి విధంగా పెళ్లిమానికలరావు గారు వివరించారు. ఏమంటారు? నేను పాలిటిక్స్ జోలికి వెళ్ళదలుచుకోలేదు సార్. పిల్లి మాణిక్యాలరావు గారు కంప్లీట్ గా ఆయన పార్టీ పాలసీ మాట్లాడుతున్నట్టున్నారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన అలాగే మాట్లాడటమే రైట్. ఆయన మాటలతో ఏకీభవించాలంటే చంద్రబాబు నాయుడు గారి లాగా రాళ్ల దెబ్బ నుంచి తప్పించుకుని దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సరే, ఈయన కొంచెం ఇంకా ఎక్కువ మైలేజ్ గెయిన్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అది నుదుటికి తగిలించుకుని ఆయన అన్నట్లు పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలించుకుని దాన్ని పొలిటిసైజ్ చేసుకోవాలి, మైలేజ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పేసి అని అన్నగారు చెప్తున్నారు. కానీ పదే పదే సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటున్నారు. సిబిఐని ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు అని చెప్పి జీవో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారు మర్చిపోకూడదు. సిబిఐ వాళ్ళు ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి అని అంటే ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని మాత్రమే పెట్టాలి అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు ఈ దేశంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయే రైట్, ఏ స్టేట్ లోకైనా వితౌట్ ఇంటిమేషన్ వెళ్లే రైట్ సిబిఐకి ఉంటుంది. అలాంటిది సిబిఐనే కట్టడి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ పోలవరం కానివ్వండి, స్పెషల్ స్టేటస్ మాట్లాడమనండి, నేను ప్రశ్న దాని సమాధానంతో మాట్లాడదాం తప్పకుండా. పోలవరం కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఏమంటానంటే బిఎన్ గారు, వెంకటేష్ గారు రాజకీయాలు మాట్లాడను. నేనేమంటానంటే వెంకటేష్ గారు రాజకీయాలు మాట్లాడను అని అంటూనే మేము రావద్దన్నాము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివేకా కేసులో సిబిఐ చేత విచారణ చేయాలని అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దన్నాడు. రాజకీయాలు కాదు, ఏ ఇన్వెస్టిగేషన్ సంస్థతోటి జగన్మోహన్ రెడ్డి మీద వేసినటువంటి రాయి స్వీయదాడ, వేరే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, మీరు ఇందాక చెప్పారు కదా అలిపిరిలో జరిగినటువంటి సంఘటన, అలాంటి సంఘ విద్రోహ శక్తులు చేసినయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారా, అల్లరి మూకలు చేసినయా? ఏ ఇన్వెస్టిగేషన్ సంస్థతో చేయించుకుంటారో అది డివైడ్ చేయమనండి. ఖచ్చితంగా దాని ప్రకారం జరుగుతుంది కదా. దాని ప్రకారం లోకల్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి భద్రతా ఆఫీసర్స్ ఉంటారు. ఖచ్చితంగా దాని ప్రకారమే జరుగుతుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతుంది. ముఖ్యమంత్రి చెప్పంగానే ఆగిపోయే పరిస్థితి కాదు. ఖచ్చితంగా దీని మీద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి తన ఇష్టం వచ్చినట్టు దాడి చేయించేసుకుని, లేకపోతే తాను ఇన్వెస్టిగేషన్ ఆపేసేయండి, తన ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి అని చెప్పడానికి కుదరదండి. ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నంత మాత్రాన కేంద్ర నిఘా వర్గాలను శాసించే పరిస్థితి ఉండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆ చైర్ అనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి. వాళ్ళ దాని ప్రకారం, వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళకి ఖచ్చితంగా నివేదికలు అందుతాయి. దాన్ని బట్టి యాక్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద కానివ్వండి, ఇంటెలిజెన్స్ వైఫల్యం మీద కానివ్వండి, ఒకవేళ అవసరమైతే ప్రత్యేక నిఘా వర్గాలను కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా స్పందించింది నరేంద్ర మోడీ గారు. మనం ఇది మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా మనకి ట్వీట్ ద్వారా త్వరగా కోలుకోవాలని చెప్పింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వేయాలి, దాని మీద ఎటువంటి రిపోర్ట్స్ తీసుకోవాలి, దాని యొక్క తీవ్రత ఏంటి, దీని యొక్క ప్రతిపక్షాలు ఉన్నాయా, ఆకతాయిలు ఉన్నారా, లేకపోతే భవిష్యత్తులో జరగబోయే దాడులకి, ఎలిమినేషన్ అనే దాడులకి ఇది ఒక రకంగా ఒక ఉదాహరణ లాగా చేశారా అనే దాని మీద ఖచ్చితమైన నివేదికలు ఉంటాయి. ఇక్కడ మేము ఆలోచించేది ఏంటంటే, ఇదే దాడులు పునరావృతం అయితే ఈ రోజు ఏదో చిన్న గులకరాలతో అయింది, దీని తర్వాత ఇంకేదన్నా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మన అధికారుల మీద జులుం ప్రదర్శిద్దామంటే జరిగే పని కాదు. వాళ్ళు ఇండివిజువల్ గా పనిచేయాల్సినటువంటి పరిస్థితి, కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎంఆర్ఓ స్థాయి నుంచి, విఆర్ఓ స్థాయి నుంచి, జిల్లా కలెక్టర్ల స్థాయి నుంచి, ఐపీఎస్లు, ఐఏఎస్లు ప్రతి ఒక్కళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. ఏదో నాకు నచ్చిన ఆఫీసర్ని తీసుకొచ్చి నాకు నచ్చిన నియోజకవర్గంలోనో లేకపోతే నచ్చిన చోట వేసుకుంటానంటే జరిగే పరిస్థితి కాదు. మామూలుగా పరిపాలన చేసే సమయం వేరు, ఎలక్షన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి వేరు. పైగా 250 ప్రత్యేక
కంపెనీ దళాలని ఈ రాష్ట్రంలో దించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంసకర పరిస్థితులు ఏమైనా జరుగుతాయా ఎలక్షన్ టైంలో అని చెప్పేసి నిఘా పెట్టినటువంటి పరిస్థితి కేంద్రం. కాబట్టి ఈ యొక్క దాడిని అంత సాదాసీదాగా తీసుకుంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సిబిఐ అనే ఒక దర్యాప్తు సంస్థని ఈ రాష్ట్రంలోకి రావడానికి ప్రివెంట్ చేసినటువంటి పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు పదే పదే సిబిఐ అని కలవరం హాస్యాస్పదంగా ఉంది అని చెప్పడం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు చేపించారంటారా? ఫైనల్ గా ఏం చెప్తారు? ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలకి రాయిదాడికి ఏమన్నా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న దెబ్బ తగిలితే దాని ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందాలి అనుకుంటే ఆ పార్టీ యొక్క నాయకులు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, లేకపోతే ఆ పార్టీ ఎన్నికల సమయంలో ఉంది కాబట్టి ఎన్నికల్లో ఏదన్నా కాస్త వాళ్ళకి గెయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఎలిమినేట్ అయితే, ఇప్పుడు ఇందాక అన్నగారు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారు హత్య కేసులో ఒక బాంబు దాడి జరిగి జగన్మోహన్ రెడ్డి ఎలిమినేట్ అయితే ఎవరు బెనిఫిట్ అవుతారు? ఈ రోజు జనసేన పార్టీ సంగతి మాట్లాడుతాం. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకొక నాయకుడు ఆ పార్టీని దిశానిర్దేశం చేసే పరిస్థితి లేదు. ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి, అలాగే మొదటి నుంచి ఉండొచ్చు. మేము మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది భారతీ రెడ్డి గారనే చెప్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారి అదే మేము చెప్తున్నాం. భారతీ రెడ్డి గారు మీ అధినేతలు వెనకాల ఉన్న ఆడవాళ్ళని మాట్లాడితేనేమో అయ్యో అమ్మో అని చెప్పి గగ్గోలు పెడతారు. ఏంటి భారతీ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మాట్లాడారు. అది